టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, కమిటీలు వేయలేదు, అధ్యక్ష పదవులు జరగలేదు, స్టేజ్ పైన ఓన్లీ కేసీఆర్ మాట్లాడారు అనేది బీజేపీ మరి లక్ష్మణ్ వేసావు నేను మాట్లాడిచ్చిండా మోడీ? లక్ష్మణ్ నువ్వు వేసావన్నా మోడీ మాట్లాడిచ్చిండా? మోడీ ఉన్న సభలో లక్ష్మణ్ మాట్లాడక మీరు ఎప్పుడు నిన్నరా? ఏ చిల్లర ఇప్పుడు వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి ఇటువంటి చిల్లర మాటలన్నీ, వాళ్ళ స్థాయిని తెలియజేస్తాయి. సభ కేసీఆర్ వస్తాడని ప్రజలందరూ వచ్చారు, కేసీఆర్కే చూస్తుండ్రు, లక్ష్మణ్ వచ్చి మాట్లాడితే చూస్తారా ప్రజలు? ఎందుకు మాట్లాడాలి? అన్ని ఇజ్జ తీసుకునే మాటలు, గాలి తీసుకునే మాటలు. సింపుల్ మా దగ్గర పల్లీలు అమ్ముకోవడానికి, ఐస్ క్రీమ్లు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ మంది అంతతో సభ పెట్టినా చాలు, గంత మందితో పెట్టినా చాలు అలా సభల మొక్కలకి. ఎవరు చూసి వస్తారట, ఎవరు పేరు పెడతారట, ఎవరు చూసి వస్తారట, ఎవరు ముఖ్య అతిథి దానికి? మా లెక్కనే ఒక్కరినే మాట్లాడి పంపేమని ఎవడో ఒక్క సభ పెట్టి ఈడ మండలంలో పెడతారా, ఒక గ్రామంలో పెడతారా, మా లెక్క ఒక్క నాయకునే మాట్లాడి పంపించాము, దీనికి పలానా ముఖ్య అతిథికి వస్తున్నాడు అని చెప్పి ఆ ముఖ్య అతిథిని ఒక్కరితో మాట్లాడించి పెట్టి ఒక్క సభ పెట్టమని ఈ రాష్ట్రంలో నేను రాజకీయాలను తప్పుకుంటా. నేను కూడా ఆ సభకు వచ్చి దండం పెట్టి వస్తా. ఎవడో ఒక్కడే మాట్లాడే సభ ఏదైనా ఒకటి ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ చిల్లర మాటలు, చిల్లర ఇష్టాలు? కేసీఆర్ సభలతో పోల్చుకునే దమ్మ, ఇవన్నీ పిల్లకాకులు ఏదేదో మాట్లాడుతుంటాయి. రైట్, ధన్యవాదాలు.